గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? మా ఇంటి ముందరే ఇలా పొలాలు కనిపిస్తాయి. గుమ్మం బయటే ఉంటాయి. భలే అనిపిస్తది చూడ్డానికి. ఇంకా వీడియో విషయానికొస్తే ఈరోజు మార్నింగ్ రొటీన్. ఇంకా అత్తయ్య అయితే కాల్ చేసి కొబ్బరి బూరెలు వండుదామన్నారు. సో ఆ ప్రిపరేషన్‌కి అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్తున్నాను. అంజు స్కూల్‌కెళ్ళింది. స్కూల్‌కి వెళ్ళాక కొంచెం మనం ఎంత సర్దుకున్నా కొంచెం మెస్సీగా ఉంటది రూమ్ అయితే. ఎక్కడిదక్కడ పెట్టేసుకుంటే ఫినిష్. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వంటగదిలోకి చూస్తే ఇది ఇంకా దారుణం. మార్నింగ్ అయితే చాలా హడావుడిగా ఉంటుంది. అది కూడా కొంచెం ఫాస్ట్‌గా సదిరేసుకొని వెళ్ళాలి. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్‌డే వ్లాగ్ అనమాట. అప్పుడు షూట్ చేసింది. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. సో ఈరోజు దీపావళి కాబట్టి ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా తోమరంట్లు ఎలాగో ఉంటాయి కదా, అవి సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే బంగాళదుంప వండాను. అంజుకు కూడా అదే పెట్టేశాను. మేము ఏం వండితే అదే పెట్టేస్తాను. తనకంటూ సపరేట్గా వండను. మ్యాక్సిమం అలా వండను నేను. ఉన్నది మేమేం తింటామో అదే పెట్టేస్తూ ఉంటాను. అలవాటు చేసామన్నమాట. అలాగా సపరేట్గా తింటే అదే అలవాటు అవుతుందని మేము తినేదే అలవాటు చేసాం. కొంచెం నెయ్యి వేసి పెడతా ఉంటాను. కొంచెం మార్నింగ్ స్కూల్కి వెళ్ళడం మారం చేసింది. వెళ్ళను అంది. తర్వాత లేదు వెళ్ళిపో అంటే వెళ్ళిపోయిందనమాట. ఎదురు చెప్పదు ఎక్కువ. కొంచెం సేపు అలిగిన తర్వాత బస్సు వచ్చే టైంకి అమ్మ బస్సు వచ్చేస్తుందే అనుకుంటా రెడీ అయ్యి వెళ్ళిపోయిద్ది. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒకటే పని 2 సార్లు చేయాల్సి వస్తుంది. తోమనంట్లు మళ్ళీ వస్తూనే ఉంటాయి, తోముతూనే ఉండాలి. తుడిచాక కూడా మళ్ళీ తొడవాల్సి వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడ అదే చేస్తున్నా. అత్తయ్య కాల్ చేసి కొబ్బరి బూరెలు వండడానికి పాత ఆయిల్ ప్యాకెట్స్ ఏమైనా ఉంటే తీసుకురమ్మన్నారు. అవి తీసుకెళ్ళానమాట. ఇవే అత్తయ్య వాళ్ళ ఇల్లు. నేను వచ్చాక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి బెల్లం పాకం అయితే పెడుతున్నారు. పిండి అప్పుడే ఆడించుకొచ్చారనమాట మావయ్య. నేను వెళ్ళేపాటికి 11 అయిపోయింది. 11కి స్టార్ట్ చేస్తే 2:30 కల్లా అయిపోయింది. చాలా ఫాస్ట్గానే అయిపోతాయి. పిండి చల్లారకుండా ఒత్తుతూ చల్లించమన్నారు. అదే చేస్తున్నాను నేను. కొంచెంసేపు మాట్లాడుకుంటూ కొంచెంసేపు కబుర్లు చెప్పుకుంటూ నేనైతే పిండి చల్లిస్తున్నాను. అత్తయ్య అయితే పాకం వస్తున్నారు. బెల్లం కరిగిన తర్వాత వడపోయాలంట. అందుకని కొంచెం టైం పడుతుందిలే అని చెప్పేసి ఈలోపు పిండి అయితే చల్లిస్తున్నాను. రెండో ఒకటేసారి పని అయిపోద్ది కదా అని. అప్పటికప్పుడు పిండి చల్లించాలంట. నన్ను ఇంటి దగ్గర నుంచి మావయ్య వచ్చి తీసుకుని వెళ్ళారనమాట. బండి మీద ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. అదేంటి తీసుకొస్తానంటే వీడియో షూట్ చేయడానికి అన్నాను. వీడియో షూట్ చేయడానికా అన్నారు. నేను అక్కడ ట్రైపాడ్ పెడితే షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. కామ్గా కూర్చుంటే అత్తంది, ఏంటి వీడియో షూట్ చేయట్లేదు, వీడియో తీసుకుంటానన్నా కదా అని చెప్పేసి అన్నారు. భలే అనిపించింది. ఇంకా బెల్లం పాకం రెడీ అయిపోయిన తర్వాత కొబ్బరి అయితే వేసాము. ఇంకా జల్లించిన వరిపిండి ఉంది కూడా, అది కూడా వేసి కలిపేసేయాలన్నమాట. మా అమ్మగారు అయితే వచ్చారు. మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య గారు అనమాట ఈవిడి. మాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారు. తను 4 కూర్చొని చేస్తే 11కి స్టార్ట్ చేస్తే 2:30 పావుతక్కువ 3 అయిపోయింది. అండ్ అది తిప్పేటప్పుడు బాగా నొప్పి వస్తుందంట, చెయ్యవో లాగేస్తుంది అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను మావయ్యని పిలుచుకొస్తానని చెప్పేసి మావయ్యని పిలిచానమాట. లోపల ఉన్నారు. తర్వాత మావయ్య వచ్చి తిప్పుతూ ఉన్నారు. మళ్ళీ పిండి సరిపోదేమో అని చెప్పేసి జల్లించమన్నారు అనమాట. జల్లిస్తున్నాను. మావయ్యని పిలుచుకొచ్చాక మావయ్య అడుగుతున్నారనమాట, వీడియో తీస్తానన్నా ఏది అని అంటే ట్రైపాడ్ అక్కడ పెట్టాను మావయ్య అని చెప్తున్నాను. అందుకే అందరు నవ్వుతున్నారు. అండ్ ఆ పిండి చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటా. అందుకని బాగా తిప్పాలి. ఎవరైనా కొంచెం బలంగా ఉన్న వాళ్ళు తిప్పితేనే బెస్ట్. అదే నాలాంటిదైతే అసలు ఒక తిప్పుకే నా చేతులు అయితే గుంజుకుపోతాయి.
ఇంకా చాలాసేపు తిప్పిన తర్వాత ఉండలు కట్టకుండా కొంచెం గట్టిగా అయితే అయ్యింది. అంటే మరీ గట్టిగా ఉండకూడదు, అలా అని మరీ మెత్తగా ఉండకూడదు, సమానంగా ఉండాలంట. అందులో కొంచెం ఆయిల్ పోసి పక్కన పెట్టాము. ఈలోపు అయితే మా తోటికోళ్ళు వచ్చింది. బుడ్డోడికి జ్వరం ఉందని హాస్పిటల్కి వెళ్ళి వాడిని చూపించి ఇటు వచ్చారనమాట. ఇలా వంటలు చేసుకుని ఇంకా వేసేసుకోవడమే. నలుగురు ఉంటే కొంచెం ఈజీగా అవుతుంది. అదే ఒక్కలే చేయాలంటే ఇలాంటి పెద్ద వంటలు అసలు అలా అవ్వదు. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అంతే.